అభివృద్ధి అండి ఒకప్పుడు మీద నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడ్డాయి. పిల్లలకి విద్యా విధానం బాగుంది. ఫీజు రీయింబర్స్ అమ్మఒడి జగనన్న విద్యా దీవెన అవి బాగా వస్తున్నాయి. దానివల్ల మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చదివాడు. చిన్న అబ్బాయి కూడా అమ్మఒడి మా ఇంటర్మీడియట్ చదువుతుంది ప్రజెంట్. ఆ విధంగా బాగుంది. అంటే అభివృద్ధికి అమౌంట్లు అంటూ వస్తున్నారు కానీ మామూలుగా అభివృద్ధి లేదు అంతే. అభివృద్ధి లేదు కానీ సంక్షేమ పథకాలన్నీ ఆయన అన్నట్టుగా ఇస్తుండ్రు టైం టు టైం. నెక్స్ట్ మా అమ్మగారికి పెన్షన్ వస్తుండ్రు. ఎంత అందుకున్నారు మీ కుటుంబం మొత్తం సంవత్సరం మా అబ్బాయికి 40,000 కాలేజీ ఫీజు. అంటే లాస్ట్ ఇయర్ వరకు వచ్చిందండి. 4 సంవత్సరాలు వచ్చాయి. మా అబ్బాయికి అమ్మఒడి 13,000 చొప్పున వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతారు చిన్న అబ్బాయి. నెక్స్ట్ ఇక్కడ అనకాపల్లిలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పార్టీ అంటే అనకాపల్లి ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాం కనుక ఆ క్యాండిడేట్లే తెలియదు కానీ క్యాండిడేట్లు తెలిస్తే అమర్నాథ్ ఇక్కడ ఎమ్మెల్యే అమర్నాథ్ అంటే అమర్నాథ్ అంతగా లేదండి. అమర్నాథ్ మీద మంత్రిగా పదవి ఇచ్చారు కానీ ఆయన ప్రజల మీద అసలు దృష్టి లేదు. అంటే ఒక మంత్రి పదవి ఇస్తే ఎక్కువ అభివృద్ధి చేయలేదు. ఏం జరిగింది అభివృద్ధి అనేది పెద్దగా ఏం లేదండి. సంక్షేమ పథకాలు అంటే టైం టు టైం అందే అండి. అమర్నాథ్ పరిపాలన ఎలాగా ఉంది? అమర్నాథ్ పరిపాలన యావరేజ్ అండి. అంతేం లేదండి. అంత లేదు. మీకు అందుబాటులో ఉన్నాడు ఆయన ఎప్పుడు అందుబాటులో కూడా తక్కువ అండి చాలా.